వెల్కమ్ టు డిఎన్ తెలుగు న్యూస్ ఛానల్. ఈ రోజు ఒంగోలు నగరంలో బ్యూటీ పార్లర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం బాలాజీరావుపేట పోలేరమ్మ టెంపుల్ వద్ద ఉన్న ఒక బ్యూటీ పార్లర్లో మహిళలను రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. అయితే ఈ సెక్స్ రాకెట్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ తన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఆదేశించారు. అయితే వెంటనే పోలీసులు బ్యూటీ పార్లర్లోకి వెళ్లి ఇద్దరు మహిళలతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ పార్లర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారాలపై పోలీసులు పెద్ద ఎత్తున నిఘా కేంద్రీకృతం చేశారు. అయితే ప్రస్తుతం ఒంగోలు నడిగొడ్డున ఈ వ్యభిచార గుట్టు సెక్స్ రాకెట్ బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. థ్యాంక్ యూ. రాస్తాను అందుకని రమ్మని పిలుస్తున్నాడు పైకి. రెండు సెంటర్లు తీసాను వెనకరా వచ్చి ఒక్క నిమిషం అన్న తీరా లేడన్న తెలియదు వస్తున్నాడు. అడికెళ్ళి నేను భోజనం బాగుంది. సాంబయ్య గారు సైడ్ రా. నమస్తే అండి. ఈరోజు మన పోలేరమ్మ టెంపుల్ దగ్గరలో ఒక బిల్డింగ్లో మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుందని సమాచారం రావడంతో అక్కడ స్పెషల్ టీము మేము రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో అక్కడ హౌస్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పేసి తెలిసింది. దానిలో భాగంగా అక్కడ ఇద్దరు లేడీసు
ఒక కస్టమరు, ఒక ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట వాస్తవమని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని విచారించినప్పుడు తెలియడంతో మేము రైడ్ చేశాము. ఇప్పుడు ఎవరైతే మేము తీసుకొచ్చామో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లస్ కస్టమరు ప్లస్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. మన మీడియా ద్వారా ఒంగోలు ప్రజలకు తెలియజేసేది ఏమంటే మీ ఏరియాల్లో ఎక్కడైనా కానీ అవి ఇల్లీగల్ యాక్టివిటీస్, అది పేకాట కావచ్చు, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఇంకా స్పా సెంటర్స్ కావచ్చు, ఇంకా ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి జరుగుతున్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే వారిపైన తగిన చర్యలు తీసుకుని వారిపైన కేసులు నమోదు చేసి అటువంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మన ఒంగోలులో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకూడదు. దయచేసి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. దీనిలో వచ్చేసి ఈ రైడ్లో 2 లేడీస్ అండి, 2 జెంట్స్ పట్టుకున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఆర్గనైజర్. సార్ యాక్చువల్గా మన ఏరియాలో ఎక్కడ కూడా ప్రజెంటు మన ప్రస్తుతం ఉన్న ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా స్పా సెంటర్లో నడపట్లేదు. ప్రతి ర్యాండమ్గా ప్రతి 1 వీక్కి లేకపోతే 2-3 డేస్కి ఒకసారి ర్యాండమ్గా గతంలో ఏవైతే స్పా సెంటర్లు నడిపారో ఆ స్పా సెంటర్లు అన్నింటినీ కూడా ర్యాండమ్గా వెరిఫై చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఏమైనా స్పా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయా అని చెప్పేసి వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. ఈ గతంలో ఏదైతే స్పా సెంటర్లు నడిపారో అవి ఎక్కడా కూడా ప్రస్తుతం నడపట్లేదు. ఇప్పుడు ఏదైతే ఈ రోజు రైడ్ చేసింది ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి నేమ్ ప్లేట్ కానీ స్పా సెంటర్ నడుపుతున్న ఆనవాళ్ళు కానీ ఏమి లేవు. అతను ఏదో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతానని చెప్పేసి రెంట్కి తీసుకున్నాడు. హౌస్ ఓనర్లు కూడా ఇక్కడ ఉంటారండి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకు కూడా విషయం తెలియదు ఇక్కడ ఇటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉన్నట్టుగా.